చెడ్డ జీవితాన్ని జీవిస్తూ తనను తాను పాడు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమను చూపించడం మానట్లేదండి. మరి సూర్యకాంతిని ప్రకాశింపజేస్తున్నాడు, మరి అందరికీ కూడా ఆహారాన్ని దయచేస్తా ఉన్నాడు, వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. తన ప్రేమలో ఎటువంటి మార్పు కూడా లేదు. అయితే ఇప్పుడు లేఖన భాగము చెప్పబడినట్లుగా అన్ని మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క దేవాతి దేవుడు తన కుమారుని ద్వారా నిత్య జీవాన్ని కూడా ఇచ్చాడండి. అవును, ఈ లోకములో మనకి ఎన్ని ఇళ్ళున్నా, ఎంత బలమున్నా, ఎంత అందమున్నా, ఎంత జ్ఞానమున్నా ప్రతి ఒక్క మనిషి కూడా మరణానికి తలమొగ్గుతాడు. ప్రతి మనిషి కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాడు. అయితే దేవుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే తనతో కూడా నిత్యము జీవించే గొప్ప భాగ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనంటే ఆయన అమరుడు, మనం మరణించే వాళ్ళం. మరి అమరత్వము కలిగిన